Subscribe to our channel and press the bell icon for the latest updates. ఉదాహరణకి చూడండి, పులివెందల్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. గుండెపోటు అని చెప్పారు. తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పారు. అంటే నా భయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు చంపారు లేదంటే అలానే వాళ్ళ కుటుంబీకులు చంపారని చెప్పట్లా. ఎవరు ఏం చేసినా కానీ ఒక దారుణమైన హత్య జరిగింది. ఇలాంటి హత్య జరిగినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్న వ్యక్తుల ఇళ్లలోనే జరిగితే మీరు దాన్నే గోడ రాజకీయమో మాఫియో ఏదైనా చేసేస్తే రెండు పార్టీల మధ్యలో అది ఎవరు చేయించారు ఏంటి అది భగవంతుడు తెలియాలి, మనకు తెలియదు. కానీ నా ఉద్దేశం, ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులు అటు తెలుగుదేశం కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ ఎంత భయంగా ఏ రకంగా కంట్రోల్ చేస్తారో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి దెందులూరు నియోజకవర్గంలో అడ్డగోలుగా తిడతా ఉంటే, అసలు మర్యాద లేకుండా ఆడపడుచులను కొడతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నియంత్రించలేరు. ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి ఎన్నుక్కుంటే మనకి ఏ విధంగా మన భద్రత ఉంటుంది వీళ్ళ చేతుల్లో? నేను ఇక్కడ ఉన్నది అలసిపోయాను. మీకు అండగా నిలబడటానికి చాలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ నేను ఏర్పాటు చేస్తాను ఆంధ్రప్రదేశ్కి. ఒకరు రౌడీజం కానీ గుండాయిజం కానీ రౌడీ ఎమ్మెల్యేలు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి మనకి. నిజాయితీ గల పోలీస్ అధికారుల్ని ప్రోత్సహిస్తాం. అంటే మనది సోషలిస్ట్ డెమోక్రసీ, మనది క్యాపిటలిస్ట్ డెమోక్రసీ కాదు. అంటే మీరు పెద్దలు భరత్ భూషణ్ గారికి తెలుసు, ఇక్కడున్న చాలామంది మేధావులకి తెలుసు. అంబేద్కర్ గారు రథసారథిగా రాజ్యాంగ ఒక 2 సంవత్సరాలు కష్టపడి రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఒక 5 వాల్యూమ్స్ ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు ఒక్కొక్క పాలసీని ఎందుకు ఇలా చేశాం, అసలు భారతదేశం మువ్వెన్నెల జెండా ఎందుకు ఉండాలంటే దాని మీద ఒక 15 పేజీల ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఎంతో మేధోమథనం చేసి ఒక్కొక్క పాలసీని పట్టుకొచ్చారు, ఒక్కొక్క యాక్ట్ని పట్టుకొచ్చారు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశము ప్రైవేట్ యాజమాన్యంతో కూడిన పరిశ్రమలతో పాటు సహకార రంగం చాలా బలంగా ఉండాలని చెప్పి ఆ రోజున మనం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ప్రతి చోట సహకార సంఘాలతో ఆధ్వర్యంలో మిల్స్ పెట్టారు. ఉదాహరణకి మన జంపన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఎందుకు పెట్టారంటే అది మన సోషలిస్ట్ డెమోక్రసీ. అది అంటే ఎంతసేపు కేవలం ప్రైవేట్ యాజమాన్యం కాకుండా చాలామంది సాధారణ రైతులకు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సహకార సంఘంతో ఆపరేట్ చేయగలిగే ఫ్యాక్టరీలు ఉంటే అది చాలామందికి న్యాయం జరుగుతుందని చాలా ఉన్నత వ్యవసాయంతో పెట్టినాయి. కానీ ఈ రోజున ఏమైపోతుంది, అన్నీ మూసేస్తారు. ఏ జిల్లాకి వెళ్ళండి, ఏ నియోజకవర్గంకి వెళ్ళండి, ఈ సహకార సంఘాలను చంపేశారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, విజయ డైరీని చంపేసి హెరిటేజ్ని తీసుకొచ్చారు. నిజంగా చాలా బాధ కలిగించే అంశం. నేనేమంటానంటే, మీ హెరిటేజ్ని డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకుని ఎవరు కాదంటారు, కానీ దానికి విజయ డైరీని సహకార సంఘాన్ని చంపేయడం ఎందుకు? అలాగే మన జంపన షుగర్ ఫ్యాక్టరీని చంపేయడం దేనికి? పోనీ భూముల్లో ఏదన్నా ఉపయోగించేలా చేస్తారంటే అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకి ఈ రోజున వేల కోట్లు ఖరీదు అయిపోయేలాగా వాటిని కట్టబెట్టేస్తున్నారు. ఇవన్నీ ఆపడానికి ఎక్కడైతే బలంగా సహకార సంఘాలను తెరిపించాలో, జంపన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటే అలాంటి పరిస్థితుల కోసం నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి రైతులందరి అభిప్రాయాలు కనుక్కొని జంపన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ రైతులు కానీ ప్రజానికం కానీ మాకు ఇంకో ఆల్టర్నేట్ పెట్టమంటే ఒక్కటి మటు చెప్పగల, ఆ భూమిని ఈ కబ్జాదారులు కైవాసం కాకుండా కాపాడి దాంట్లో ఆల్టర్నేట్ పరిశ్రమలు స్థాపించే దిశగా నేను మీకు అడుగులేస్తాను. దానికి సంబంధించి ఈ రోజున చాలా కీలకమైన ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ
నా విన్నపం వేమూరు సభ నుంచి 2009లో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఒక బలమైన సామాజిక మార్పు తీసుకొస్తున్న పార్టీని మీ రాజకీయ చతురతతోటి విచ్ఛిన్నం చేసేశారు. మీ మనుషుల్ని పార్టీ లోపలికి పంపించి ఆ రోజున సామాజిక మార్పుని దెబ్బకొట్టారు. దానికి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఈ రోజున మీ ఇద్దరికీ నేను సభాముఖంగా తెలియజేసుకున్నా, ఇంకా మీ ఆటలు కట్టుబెట్టేయాలి, చాలా అలసిపోయాం, మీ ఇద్దరి పాత ఆటలు ఆడుతూ ఉన్నారు. 2009 లాగా ఒకసారి మోసపోయాం, ఒకసారి దెబ్బతిన్నాం, పదే పదే జీవితంలో దెబ్బతినడానికి మేము సామాన్యంగా లేవు. ఈసారి చాలా బలంగా ఉన్నాం. మార్పు ప్రాణం పోవటం ఏదో ఒకటి జరగాలి ఈసారి అంతే. పవన్ కళ్యాణ్ ప్రాణం ఉన్న పవన్, లేదంటే బలమైన సామాజిక మార్పు అన్న జరగాలి. ఈ రెండింటి లేదో ఒకటే. మీరు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టుకోండి, గోండాయిజాలు పెట్టేసుకోండి, కిరాయి మూకలను పెట్టుకోండి. ఈ రోజున భీమవరంలో కానీ గాజువాకలో కానీ భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు 100 కోట్లు కుంపరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి. అరే ఎవడు వస్తాడో ఎవడు ఓడిస్తాడో నేను చూస్తాను, రండి తెలుసుకుందాం. మీ ఇద్దరికి చెప్తున్నాం, ఇది 2009 కాదు 2019. చూసుకుందాం, తేల్చుకుందాం, రండి. మీరు ఏ కుయుక్తులు పండుతారో ఆ కుయుక్తులకి నేను అడ్డుకట్ట వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, తేల్చుకుందాం. రోజున వేమూరు నియోజకవర్గానికి వారిని ఎంపీకి వెళ్ళమంటే, లేదు నా నియోజకవర్గానికి సేవ చేయాలి, ఎంపీ కూడా వద్దని చెప్పి భరత్ భూషణ్ గారి పెద్దల్ని ఈరోజు వేమూరు నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే దేవానంద్ గారిని బాపట్ల పార్లమెంటుగా బీఎస్పీ తరపు నుంచి మన అలయన్స్ లో పోటీ చేస్తా ఉన్నారు. వీరిద్దరిని భరత్ భూషణ్ గారి గెలుపు ఎవరు? పార్వతి గారు మీరేనా? నెంబర్ మన నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా పార్వతీ నాయుడు గారు మన గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వేమూరు నుంచి పొన్నూరు ప్రజలందరికీ, పొన్నూరు చిన్నప్పుడు నేను తిరిగేవాడిని, నెల్లూరు చీరాల నుంచి వచ్చేవాడిని, మా నాన్న తీసుకెళ్తా ఉండేవాడు. సో పొన్నూరుకి సంబంధించి పొన్నూరులో మా నాన్నగారు ఉండేవాడు. పొన్నూరు ప్రజలందరికీ వేమూరు నుంచి విరమించుకుంటున్నాను. మా పార్వతీ నాయుడు గారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకున్నాను. ఎక్కడికి పారిపోతున్నారు? కూర్చోండి, ఇంకా అవలా పారిపోతారండి. నేను మాట్లాడిన ఎవరు? నేను మీ ఇంట్లో ఒకడిని, మీలో ఒకడిని. నాకు పెద్ద అట్లే ఆశలు లేవు. నేను మీకు అండగా ఉంటాను. నా దగ్గర దోచి ఉంటే నేను నవరత్నాలు ఇవ్వగలను. నేను దోయలేదు కాబట్టి మీకు నవరత్నాలు ఇవ్వలేను. ఏదైనా ప్రామిస్ చేయడానికి నా దగ్గర 1.5 లక్షల కోట్ల ఖజానా లేదు. నాకుంది, గుండె నిండా ప్రేమ ఉంది. చనిపోయే వరకు పనిచేయడానికి అంత నా ప్రాణాన్ని పణంగా పెట్టే కెపాసిటీ ఉంది. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ దేవానంద్ గారిని, భరత్ భూషణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మార్పుకి శ్రీకారం చుట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి జన్మభూమికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ భారత్ మాతా కీ జై హింద్.
Subscribe to our channel and press the bell icon for the latest updates.